కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని గురించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. సమ్మాన్ నిధి యోజన 19వ విడత ఖాతాలోకి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారనే విషయమై డేట్తో సహా చెప్పారు. ఎందుకంటే మళ్ళీ రైతుల ఖాతాల్లో డబ్బులు పడున్నాయని. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత డబ్బులు ఫిబ్రవరి 24 తేదీన విడుదల చేయబోతున్నట్లుగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహాన్ ప్రకటించారండి. ఈ పథకం కింద ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రం నుంచి 19వ విడత నిధులను విడుదల చేయనున్నట్లుగా కిసాన్ యోజన కింద అర్హత కలిగిన రైతులకు 2,000 రూపాయల చొప్పున మంజూరు చేస్తారని చెప్పారు. గత 18వ విడత అయితే లాస్ట్ ఇయర్ అక్టోబర్ 5న మహారాష్ట్రలో వాషిం నుంచి విడుదలయ్యాయి. ఇందులో 9 కోట్ల రైతుల ఖాతాలో 20,000 కోట్లను జమ చేశారు. ఈ విషయాన్ని బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన కర్పూరి ఠాకూర్ 101వ జయంతి వేడుకల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారండి. ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, రైతుల అభివృద్ధికి బీహార్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని ప్రస్తావించారు. ఈ క్రమంలో 19వ విడత పంపిణీకి ప్రధాని బీహార్ రాబోతున్నారని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో ప్రారంభించినప్పటికీ ఇది రైతులకి ఆర్థిక సహాయం అందించడం, వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా రూపొందించవలసిందని చెప్తున్నారు. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏడాదికి 6,000 చొప్పున 3 దఫాలుగా అందిస్తారండి. ఈ పథకం ద్వారా రైతులకు మేలు చేయడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి కూడా నగదు రూపంలో సాయం అందిస్తున్నామన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 2 లక్షల కోట్లకు పైగా రైతు ఖాతాలో జమ చేశామని చెప్పారు. రైతులు తమ గ్రామం, జిల్లా, రాష్ట్ర ఆధారంగా పీఎం కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితాను సులభంగా చెక్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఈ లభ్యమయ్యే సమాచారాన్ని ఈ విధంగా పాటించాలి అని చెప్పి ఒక అధికారిక వెబ్సైట్ని కూడా సూచిస్తున్నారు. pmkisan.gov.in సందర్శించి ఆ తర్వాత నో ఎవర్ స్టేట్ పై క్లిక్ చేయండి. అక్కడ మీరు నమోదు చేసిన రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి అని చెప్తున్నారు. ఆ తర్వాత మీరు అప్లై చేసుకున్న సమాచారం మీకు చూపిస్తుంది. జాబితాలో మీ పేరు ఉంటే ఈ పథకాన్ని ఖచ్చితంగా మీరు ఆర్థికంగా పొందవచ్చు, లేదంటే మీరు మళ్ళీ అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. రైతుల కోసమే ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్తున్నారండి. పథకాన్ని ప్రతి సంవత్సరం కొనసాగించడమే కాక క్రమం తప్పకుండా విడతలుగా రైతుల ఖాతాలోకి డబ్బు జమ చేయడం ద్వారా రైతులకు గణనీయమైన ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందని చెప్తున్నారు. ఈ పథకం ద్వారా జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని చెప్తున్నారండి. ఏది ఏమైనా పీఎం కిసాన్ సమ్మాన్ యోజన అనేది దేశవ్యాప్తంగా రైతులకి ఒక వరం లాంటిది అని చెప్పవచ్చు.